జీవితంలో చాలా మార్పులు జరుగుతుండటంతో అసలు వీడియోయే చేయలేదు. ఒక 16 రోజుల నుండి సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటే మొన్న పూర్తయింది. నిన్న మా అక్క వాళ్ళు ఫోన్ చేసి భద్రాచలం వెళ్దాం రా అన్నారు. అనుకోకుండా భద్రాచలం ప్రయాణం. మనకి తెలియనిది చాలా ఉంది ఈ స్పిరిచువల్ వరల్డ్లో. మనం అర్థం చేసుకోలేనిది చాలా ఉంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన గమ్యం ఎటు, దాని గమనం ఎలా ఉండాలి అన్నది నెమ్మదిగా తెలుసుకుందాం. రామాయణం, మరీ ముఖ్యంగా సుందరకాండ, అందులో ఉన్న 68 సర్గల యొక్క విశిష్టత ఏంటి, వాటికి అర్థాలు ఏంటి, ఆ తర్వాత జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న చాలా సీక్రెట్స్ అందులో అసలు ఎలా ఇమర్చబడ్డాయి, దాన్ని బట్టి మన జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి అన్నది చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటా. త్వరలోనే అవన్నీ చెప్పుకుందాం. సుందరమైనది సుందరకాండ, సుందరకాండకు నీవే అండ. హనుమంతుడు సుందరకాండ కేవలం అండ మాత్రమే, కానీ అసలు ఆ కథ ఎవరిది అన్న విషయాలు వేరు. అవి ఏంటో మెల్లగా నెమ్మదిగా 68 సర్కలు కూడా రోజుకొకటి చొప్పున తెలుసుకుంటూ నేర్చుకుందాం.